వైఎస్ఆర్సీపీ అరాచక పాలనలో నేను భాగస్వామిగా ఉండదలుచుకోలేదని, అందుకోసమే పార్టీ నుంచి బయటకు వచ్చేశారని టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య పేర్కొన్నారు. ప్రజలు లాభపడాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలని, రాష్ట్రంలో చాలా ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయని, ఈ పరిస్థితులకు నివారణ చేయాలంటే రాష్ట్రంలో ప్రజలు టీడీపీని గెలిపించాలన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బలహీన వర్గాలకు రక్షణ లేదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని బాగుపరిచే శక్తి జగన్మోహన్ రెడ్డికి లేదని, రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోయి వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వాలంటున్న టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ సి రామచంద్రయ్యతో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. కడప నగరంలోని శంకరాపురంలో టీడీపీ నేత ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ చంద్రబాబు నాయుడు అవసరత గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ రామచంద్రయ్య ఉన్నారు. ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఎలా ఉండబోతోంది? టీడీపీ గెలుపు చాలా అవసరంగా కనిపిస్తుంది. టీడీపీని గెలిపించాలంటే టీడీపీ లాపడేది కాదు, ప్రజలు లాపడాలంటే టీడీపీ గెలవాలి. ఆ పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఇది తెలుగుదేశానికి మంచి బలమైన ఏరియా. ఇది మొదటి నుంచి సీనియర్స్ లక్ష్మీరెడ్డి గారు, బాబు గారు వీళ్ళందరూ ఈ ప్రాంతంలో బాగా తిరుగుతున్నారు. ప్రజలు గుర్తిరగాల్సిన అవసరం ఉంది. ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాము. మంచి నాయకత్వము, ఇది చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని తెలుసుకునే నాయకత్వం కావాలా. అటువంటి నాయకత్వం చంద్రబాబు గారిది. తప్పకుండా తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావాలని, చంద్రబాబు లాంటి నాయకుడిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాం. చాలా కష్టమైన పరిస్థితులు, ప్రజలకు తెలియని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఇప్పుడు ప్రజలు వాళ్ళ సమస్యలను రోడ్లపైకి తీసుకొచ్చినప్పుడే అర్థమవుతున్నది అందరికీ. అంటే మాకు ముందే తెలిసి పరిస్థితి వస్తుందని. చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులకు నివారణ చేయాలంటే ఇది ఒక అనుభవం ఉండేటువంటి నాయకత్వమే కావాలి. ఎవడంటే వాడు చేస్తానికి లేదు. ఆ విధంగా నాయకత్వం వచ్చే ఈ దినం ఈ పరిస్థితి వచ్చేసింది. కాబట్టి తెలుగుదేశాన్ని తప్పకుండా గెలిపించమని నేను ప్రజలను కోరుకుంటున్నాను. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పాలన 5 సంవత్సరాలు ఎలా గడిచింది అనుకుంటున్నారు? ఇది ప్రజలను అడిగితే తెలుస్తుంది 5 సంవత్సరాలు ఎట్లా గడిచింది. వాళ్ళు పడే ఇబ్బందులు ఎట్లున్నాయో. పెన్షన్స్ ఇచ్చేదానికి లేవు, పెన్షనర్స్ మందులకు డబ్బులు లేవు. ఒక కార్యక్రమం కాదు, ప్రతి కార్యక్రమం పోలీసులకు కానీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. సర్వీస్ చేసినోడికి జీతం ఇవ్వకుండా ఏమాత్రం సర్వీస్ లేనికి ఒత్తుకుంటూ ఇచ్చుకుంటామంటే అర్థమే. మనం ముందు ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసిన వాళ్ళకు ముందు జీతాలు ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వకుండా ఏమాత్రం ప్రజలకు సేవ చేయని వాళ్ళకి ఇస్తామంటే ఇవ్వాలి డబ్బులు ఉంటే. కానీ ఏ అవసరాలు గుర్తిరగకుండా మనము ఈ విధంగా చేయటం అనేది ఇది తెలివి తక్కువతనం అనిపిస్తుంది. చరిత్రలో వేరే దేశాలు ఉన్నాయి, దేశాలన్నీ చాలా ఇబ్బందులు పడుతున్నాయి ఈ పద్ధతిలో. అదే పద్ధతిలో నేను చిల్లర పాలు వేస్తున్నా, కుక్కకు బిస్కెట్లు వేసినట్లు వేస్తున్నా, వీళ్ళంతా నా ఎంట ఉంటారులే గొర్రెల మాదిరిగా అనుకుంటే చాలా పొరపాటు. అది మహా తెలివివంతులు ప్రజలు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాష్ట్రంలో న్యాయం జరిగిందని చెప్పి సామాజిక సాధికార యాత్రలు వైఎస్ఆర్సీపీ నేతలు చేపడుతున్నారు. దీని గురించి స్పందిస్తున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం జరిగింది అనుకుంటున్నారా? ఇప్పుడు ఎంతమంది చనిపోయారు ఎస్సీ లీడర్లు, ఏ విధంగా చనిపోయారు, ఏ విధంగా వాళ్ళ పైన కేసులు పెట్టారు, వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఈ పోలీసు జులుము తీసుకొని వాళ్ళను ఎంత ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత మైనార్టీస్ ఏమైనారు నంద్యాలలో. కాబట్టి ఈ ప్రభుత్వంలో బలహీన వర్గాలకు రక్షణ లేదు, అది తెలిసిపోయింది. వీళ్ళు ఆ పార్టీ లేబుల్ ఉండేవాళ్ళు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. అయినా ఒక విషయం నేను అడగదలుచుకున్నా, వాళ్ళు వాళ్ళ పైన బ్యాడ్ రిపోర్ట్ వచ్చిందని నువ్వు టికెట్ ఇవ్వకుంటే నీ పైన వచ్చిన రిపోర్ట్ ఏంటి? నీకు టికెట్ ఇవ్వరు. కాబట్టి వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళకు ఇప్పుడు బ్యాడ్ రిపోర్ట్ వచ్చింది, మంచిదే, మంచోళ్ళకి వాళ్ళ టికెట్లు. కానీ నీకు వచ్చిన నీ రిపోర్ట్ తీసుకో. కాబట్టి నీకు ఎలిజిబిలిటీ లేదని పోటీ చేస్తానికి. సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాలు ప్రజలందరికీ 100% సంక్షేమ పథకాలు అందించారని చెప్పుకుంటున్నారు. దీని గురించి స్పందిస్తున్నారు మీరు? ఏది సంక్షేమం?
ముస్లిం ఉతకకు పెన్షన్ వచ్చే వాళ్ళకు టయానికి డబ్బు ఇవ్వకుండా టయానికి మందులు ఇవ్వకుండా ఉంటే సంక్షేమం. ఏది సంక్షేమం? ఓట్లు వేస్తారని వాళ్ళను ఆశ చూపించి డబ్బులతో వాళ్ళను ఎలక్షన్స్ ముందు కొనడం సంక్షేమం. అది సంక్షేమం, అది సంక్షేమం కాదు. అది ప్రజలను గుర్తెరిగి వాళ్ళ అవసరాలు గుర్తెరిగి తీర్చవలసిందే సంక్షేమం. అది జరగటం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. విపరీతమైన ధరలు పెరిగిపోయాయి. సాధించాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పుడు రిపేర్ చేయగలిగి అతను రిపేర్ చేసే అవకాశం లేదు. ముఖ్యమంత్రి గారు దీన్ని రిపేర్ చేసే శక్తి లేదు, అంత ఆలోచన లేదు, అంత ఆలోచన పరుడు కాదు. కాబట్టి ఇకమైనా అతను దిగిపోయి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చేది మంచిది. ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో వైనాట్ 175కి 175 అని చెప్పి వైసీపీ ప్రజలకు తెలుపుతా ఉంది. అంటే 175కి 175 గెలుస్తుంది అనుకుంటున్నారా? కాదు, ఆ విధంగా చెప్పే దాంట్లో ఎవరిని అడ్డపడినారా? 175 అంటే ఎవరిని అడ్డపడ్డారు? ఎవరు అడ్డపడలేదు కాబట్టి చెప్పుకుంటా పోతున్నారు. చెప్పుకొని ఎవరిని అడ్డపడితే వాళ్ళు చెప్పలేరు. ఎవరు అడ్డపడటం లేదు, చేసే పని చేస్తారు వాళ్ళు. ప్రజలు మహా తెలివిమంతులు అండి, ముందు మాదిరి లేదు. 85లో మేము పోటీ చేసినప్పుడు అప్పుడు మాదిరి కాదు. ప్రజలు చాలా తెలివిమంతులు. ఎవరికి ఓటేసేది కూడా చెప్పడం లేదు. ఈ సర్వే రిపోర్ట్స్ అన్నీ కింద మీద పడతాయి. అట్లుంది పరిస్థితి. వైసీపీ ఎమ్మెల్సీగా ఇంకా 3 సంవత్సరాలు మీకు పాలన ఉంది, కానీ ఎందుకు బయటకు వచ్చేస్తారు? ప్రధానంగా అంటే ఎమ్మెల్సీగానే కొనసాగుతారా, లేకపోతే రాజీనామా ఏమైనా చేస్తారా? రాజీనామా నాకేం కొత్త కాదు. ఇంతకుముందు రాజ్యసభ కూడా 2 సంవత్సరాలు రాజీనామా చేసి, కానీ ఈ అరాచక పాలనకు నేను భాగస్వామిగా ఉండదలుచుకున్నాను. ఇటువంటి ఎంత అరాచక పాలన చూడండి. పోలీస్ డిపార్ట్మెంట్ కరెక్ట్గా పనిచేస్తుందా? రెవెన్యూ డిపార్ట్మెంట్ కరెక్ట్గా పనిచేస్తుందా? డబ్బులు లేని ఏ పని జరుగుతుందని చెప్పండి. సామాన్య ప్రధానికాన్ని పోయి తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి అరాచకమైన పరిపాలనలో నేను భాగస్వామిని కాదలుచుకోలే. అందువల్ల పక్కన రాజీనామాలు చేయటం అనేది అది పెద్ద నాకు ఇది కాదు. నాకు ప్రధానికం చాలా మంచి పదవులు ఇచ్చారు, గొప్ప పదవులు ఇచ్చారు, మా శక్తికి మించిన పదవులు ఇచ్చారు. కాబట్టి అవి నాకు ఎప్పుడు లెక్కలేదు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పి ఎమ్మెల్సీ సి రామచంద్ర గారు ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించి ప్రజలు మొత్తం చంద్రబాబు నాయుడును పట్టం కట్టబోతున్నారని చెప్పి టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ రామచంద్ర గారు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కరీంతో షబ్బీర్, 1 టీవీ న్యూస్, కడప.